హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను సుమ. సో టుడే వీడియో అయితే ఒక టెంపుల్కి వెళ్ళామన్నమాట. అదే శ్రీ అబెలూరు బసవేశ్వర దేవస్థానం అన్నమాట. ఇది కర్ణాటక సైడ్ వస్తుంది. దీని ఊరు పేరు కూడా అబెలూరు అని చెప్పేసి. ఇంకా ఊరు ఎంట్రన్స్లోనే ఈ టెంపుల్ దొరుకుతుంది. నాకు కూడా ఇలా ఒక ఓల్డ్ టెంపుల్ ఉంది, మస్తు ఉంది అని ఎవరు చెప్పారు. అందుకే చూద్దామని ఈరోజు అయితే వచ్చాము. ఇంకా అలానే వీడియో తీసుకున్నాము. ఇంకా కుడికాలు పెట్టి అలా లోపలికి వెళ్దామని చెప్పేసి ఇంకా మా ఆయనతోటి అలా లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగా ఉందో ప్లేసెస్. అండ్ దీన్ని చూస్తే ఓల్డ్ లాగా కనిపించదు, ఒక కొన్ని ఇయర్స్ అయింది అనిపిస్తుంది. కానీ ఇది 12 శతాబ్దాలు ఏదో అంటారు, 12th సెంచురీ నుంచి ఇలా ఉందన్నమాట. అప్పట్లో రాజాలు కట్టించారన్నమాట ఈ గుడిని. అండ్ ఇక్కడ శిల్పాలు అవి ఇవి ఈ రోజుట్లో మందిర్లో చూడడానికి దొరకవు, కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ పాడైపోయినాయి, అందుకే అన్నీ బయట అలా పెట్టేశారన్నమాట. ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క శిల్పం కూడా ఎంత బాగా చెక్కారో, కానీ అన్నీ పాడైపోయినాయి. ఇంకా ఇక్కడ చూడొచ్చు అక్కడ ఏం ఉంది కదా, అది లార్డ్ శివ అన్నమాట. నాకైతే వావ్ అనిపించింది. దాన్ని ఇక్కడ సిమెంట్ తోటి అలా ఇచ్చేసేసారు అక్కడే. దాన్ని కదిలించలేము కూడా. మస్తు ఉంది అన్నీ చూడ్డానికి. ఇంకా ఇంతే కాదు, లోపల కూడా ఇంకా మస్తు సీన్స్ ఉన్నాయి చూడ్డానికి. ఎవరు మిస్ చేసుకోకండి అండ్ వీడియోని స్కిప్ చేసుకోకండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే ప్లీజ్ ఛానల్ అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వేయడానికి కాస్త ప్రోత్సాహంగా ఉంటుంది. చిన్న లైక్ అయితే ఇవ్వండి. వెల్కమ్. ఇంకా ఇక్కడ చూడొచ్చు, ఇది వినాయకుడు అన్నమాట. నేనైతే అలా ముట్టుకున్నాను, మా ఆయన అలా అంతా ముట్టుకోకూడదు అంటున్నారు. ఇంకా చూడొచ్చు ఇక్కడంతా రాళ్లతోనే కొట్టారు దీన్ని మొత్తం గుడిని. అబెలూరు బసవేశ్వర దేవస్థానం. అండ్ ఇక్కడ సరస్వతి దేవి కూడా ఉంది. ఇంకా ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు వెళ్తున్నాము. ఇదే అండి లోపల సరస్వతి దేవి ఉందన్నమాట. బయట నుంచి చూడడానికి మస్తు గుహలాగా అనిపిస్తుంది. ఈ గుహ దగ్గర వెళ్ళి సౌండ్ చేస్తే ఎలా డబల్ త్రిబల్ సౌండ్ వస్తుందో అలానే సౌండ్స్ వచ్చింది. ఇంకా నేనైతే అలా పాట పాడి కూడా చూశాను ఎలా సౌండ్ వస్తుందని. చాలా అద్భుతంగా సౌండ్ వచ్చింది. అండ్ ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ అప్పటి కాలంలో దేవస్థానం అన్నమాట. అప్పట్లో ఎలా డిజైన్ చేశారో అంటే చెప్పలేము. ఇంకా ఇప్పుడంతా ఓన్లీ ఆర్టిఫిషియల్ అవి ఇవి ఉంటాయి, కానీ అప్పట్లో రాజాలు మహారాజాలు కట్టించినవంట ఈ గుడిలు. చూడ్డానికి కూడా మస్తుంది. ఇంకా నేను వెళ్ళి అలా లైట్లు అవి ఇవి చెక్ చేశాను. ఒక లైట్ మాత్రమే వర్క్ చేసింది. ఇంకా చూడొచ్చు ఇదే సరస్వతి దేవి అన్నమాట. అండ్ నేను ఇక్కడైతే అన్నీ ముట్టుకొని చూశాను, మస్తు అనిపించింది నాకైతే. ఇంకా అంతా చల్లగా ఉన్నాయి. ఇంకొక కమ్మానైతే అలా కొట్టి చూశాను, ఎంత బాగా సౌండ్ వస్తుందంటే ఈ కంబంలో కొడితే అక్కడ 4 కంబం నుంచి సౌండ్ వస్తుంది. అలాంటి వైబ్రేషన్ ఉంది అక్కడ. చాలా మంచి అద్భుతాన్ని ఇచ్చేసినట్టుంది నాకైతే. ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్ద రాళ్లతో కట్టారని చెప్పేసి. ಹಂಪೆಯ ಗುಡಿ ವೈಭವದ ತವರು ಕೂಗಿದೆ, ಪ್ರೀತಿಸುವ ಹೃದಯ ಹೇಳು ನೀನು. ఇంకా అలా చూసుకొని బయటకు అయితే వచ్చాము. ఇక్కడ చూడొచ్చు
అప్పుడు దీని గురించి ఇక్కడ చూడొచ్చు మీరు అళెగన్నడ అని చెప్పేసి, అంటే పురాతనమైన భాష అన్నమాట. ఇందులో అలా చెక్కారు, దీన్ని నార్మల్గా చదవలేము. ఇంకా ఇవన్నీ ట్రై చేసే నేను చదవడానికి ఒక్క మొక్కం అర్థం కాలేదు. నాకైతే ఒక 2-3 స్పెల్లింగ్ ఏదో అలా చదివాను, కానీ సత్యంగా అది ఏమి అని అర్థం కాలేదు. అంటే ఇది గుడి ఎప్పుడు నిర్మాణం అయింది ఏంటి, దీని హిస్టరీ మొత్తం ఇక్కడ రాశారు. అదని చెప్పడానికి నాకు ఇందులో చదవడానికి రావట్లేదు. నాకు తెలిసినంతగా ఇది 12 శతాబ్దాల ఓల్డ్ పురాణ గుడి అని మాత్రమే తెలుసు. ఇంకా బాగా కట్టించారు, అందుకే చూపిద్దామని చెప్పేసి ఇక్కడ వీడియో తీస్తున్నాను. ఇంకేం చాలా హిస్టరీ ఏం తెలీదు నాకు దీని గురించి. ఇంకా ఇక్కడ చూడొచ్చు, వాళ్ళు చెప్పారు ఇక్కడ సిడ్లు మీన్స్ వాన వర్షంలో సిడ్లు కొడుతుంది కదా, అది కొట్టి ఇలా 2 ముక్కలు అయ్యిందన్నమాట ఇది. అండ్ ఇది కూడా రాసి పెట్టారు, అలా అక్షరాలు ఉన్నాయి దాని మీద. అలా కొట్టంగా ఇలా 2 ముక్కలుగా విడిపోయాయి అన్నమాట. ఇంకా ఇదే అండి మెయిన్ గుడి. ఇక్కడ నంది దేవుడు ఉంటాడన్నమాట. అబెలూరు నంది అంటే అదే బసవేశ్వర అంటే నంది అన్నమాట. నందినే బసవేశ్వర అని పిలుస్తారు. ఇక్కడ వినాయకుడు కూడా ఉన్నాడు. మొత్తం అంతా అన్ని దేవుళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు పెద్ద నంది దేవుడు ఉన్నాడు. అంటే మేము వెళ్ళేసరికి అప్పుడే క్లోజ్ ఉంది, మేము వెళ్ళేసరికి 12-1 అయ్యింది, అందుకే అందరూ వెళ్ళిపోయారు, క్లోజ్గా ఉంది. అది గర్భగుడి మాత్రమే క్లోజ్ ఉంది, ఇంకా బయట మొత్తం అలా ఓపెన్నే ఉంటుందంట. ఇంకా ఎప్పుడు ఇందులో ఇలా లైట్ వెలుగుతూనే ఉంటుందంట 24 hours. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని పాటలు కూడా వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు శిల్పాలని అలా లైన్గా చెక్కి పెట్టారన్నమాట. ఇందులో క్లియర్గా వస్తలేదు, లోపల మొత్తం అలా బ్లాక్గా ఉంది, ఎలుగు ఏమీ లేదు, అంటే మంచి గుహలాగా ఉంది. బయట లైట్ బయట వెలుగు లోపలికి రావడానికి ఛాన్స్ లేదు ఇందులో, అందుకే లైట్ వేసి పెట్టారన్నమాట. సో నంది ఎదురుగానే ఇలా శివలింగం ఉందన్నమాట, చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది. అప్పుడే పూజ చేసి అన్నీ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు, కానీ మా అదృష్టం కాస్త ఓపెన్ ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క కంబం మీద కూడా ప్రతి ఒక్క దీని పైన కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఎంత బాగా డిజైన్ చేశారంటే నేను ప్రతి ఒక్క కంబంని కూడా ముట్టుకొని మరీ చూశాను, చాలా బాగా చక్కగా చెక్కారు ఇవి మొత్తం చూడడానికి. నాకైతే ఇలాంటివి ఆర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో నేనైతే మస్తు ఎంజాయ్ చేసినాను అన్నీ చూసి. అండ్ ఇది దుర్గామాత అనుకుంటా. ఇంకా బ్రహ్మదేవుడు పూజ మందిర్ అంతా ఎక్కువగా ఎక్కడ కనిపించవు, కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తాయి. ఇంకా ఇదే దేవుడు. ఇక్కడ అన్నీ చేసి పెట్టారు కానీ పర్ఫెక్ట్గా ఇక్కడ పేరు రాయలేదు. అండ్ ఇది విష్ణు భగవాన్ అనుకుంటా, మేబీ అన్ని దేవుళ్ళు ఉన్న చోటు విష్ణు భగవాన్ లేకపోతే ఎలా, ఇది మేబీ విష్ణు భగవాన్ నేను అనుకుంటున్నాను. ఇంకా అక్కడ పేరేం మెన్షన్ చేయలేదు, పేరు మెన్షన్ చేస్తుంటే ఇంకా బాగుండేది. అన్ని దేవుళ్ళు గుర్తుపట్టేస్తారు అని మేము అలా వదిలేసారు అనుకుంటా. అండ్ ఇక్కడ కూర్చోడానికి కూడా ఒక ఇదిలాగా తయారు చేశారు, అక్కడ కూర్చోవడం అంత చల్లగా ఉంది, అలా కూర్చోడానికి చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. నేనైతే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలానే కూర్చున్నాను. ఇంకా మా ఆయన అయితే వీడియో తీస్తున్నారు. ఇంకా నందిని ఫుల్గా కవర్ చేయడానికి మా ఆయన మస్తు కష్టపడ్డారు, కానీ కొంచెమే కనిపించింది అన్నమాట. అంత క్లోజ్గా ఉంది కదా. సో ఇదే బయట నుంచి అన్నమాట. ఇది ఓపెన్ ఉంటే ఇంకా బాగుండేది, కానీ ఓపెన్ లేదు, మేము వెళ్ళేసరికి అప్పుడే క్లోజ్ అయిపోయింది.
ఇంకా ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క కంబం కూడా ఎంత బాగా డిజైన్ చేశారో అని చెప్పేసి నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇదే నంది దేవుడు అండి, మా ఇంటి దేవుడు, మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దేవుడు కూడా నందీశ్వరుడే. ఇంకా అలా శివలింగం కూడా చాలా బాగా పూజ చేశారు. సో చూశారు కదా, ఇదే అండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్ ఆల్.